హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆదిలక్ష్మి ఛానల్. ఈరోజు మీకు మనం లోడింగ్ ఇలా లోడింగ్ పైపింగ్ వేయాలంటే జాకెట్ని ఎలా కట్ చేసుకోవాలి. మనం మామూలుగా జాకెట్ కొలతలు పెట్టి కట్ చేసామనుకోండి, దానిపైన లోడింగ్ వేస్తే ఇక్కడ దాకా వస్తుంది. లోడింగ్ వేసి కుట్టామనుకోండి, ఆ పైపింగ్ ఇక్కడ దాకా వచ్చి మెడ మూసుకుపోద్ది. అప్పుడు రౌండ్ మీద మొత్తం రౌండ్ ఇలా ఇలా అలా తగ్గుకుంటూ వస్తుంది కదా, అప్పుడు మెడ చాలా తగ్గిద్ది. ఇట్లా నాకు చాలాసార్లు జరిగిందండి. మూసుకుపోయినట్లుంది అని చాలా గొడవ చేశారు. అందుకని మనం ఏం చేయాలంటే పైపింగ్ వేయాలనుకున్నప్పుడు 2 పాయింట్లు ఇలా చూడండి, ఇలా 2 పాయింట్లు మనం ఎగస్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా గీసుకొని ఇప్పుడు దీన్ని మనం రౌండ్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ కన్నా నెక్ అనేది కొంచెం ఎగస్ట్రా రావాలన్నమాట. కుట్టిన తర్వాత ఆ ఎగస్ట్రా అంతా పోయిద్ది, ఎందుకంటే మనకి రౌండ్ మొత్తం ఇలా పైపింగ్ వస్తుంది కాబట్టి ఇలా ఇలాగా కొలుసుకోవాలి ఒకసారి. చూడండి, ఇప్పుడైతే మనకి కరెక్ట్గా ఉంది. మనం కుట్టేసరికి చూడండి, ఇక్కడి నుంచి ఖర్చులు వదిలేసి మనం ఇలా కుడతాం. కొంచెం ఖర్చు వదలాల్సిందే కదా కుట్టేటప్పుడు. ఇది చూడండి, తగ్గింది. కనీసం ఒక అరంగుళం తగ్గితే చాలండి. మనకు అరంగుళం మనం ఈ పైపింగ్ వల్ల కవర్ అయిపోద్ది. అందుకని మీరు ఎలా కట్ చేయాలంటే, మామూలుగా ఫస్ట్ కట్ చేసుకొని ఆ తర్వాత ఎగస్ట్రా రెండు పాయింట్లు పెట్టుకొని ఇలా రౌండ్ తిప్పుకోవాలి. ఇంకా బాగా బ్రాడ్గా వెడల్పుగా రావాలి నెక్ అన్నారనుకోండి, ఈ సంఖకి ఎదురు ఇలా కొంచెం ఇంకా 2 పాయింట్లు పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి. ఇలా గీసుకొని దీన్ని ఇలా రౌండ్ తిప్పండి. ఇలా రౌండ్ తిప్పినప్పుడు ఈ రౌండ్ ఇంకా పైపింగ్ వేస్తే ఇంకా చాలా అందంగా నీట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ చిన్న టిప్ చెప్పడానికే నేను ఈ వీడియో చేశానండి. చూడండి, ఇందాక మనం నెక్కుని క్లాత్ మీద వేసి కొలిస్తే మనకి కొంచెమే తేడా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇది ఖర్చులకు వదిలేసి ఇలా కొలుసుకుంటూ వస్తే కట్ చేసిన తర్వాతకి కట్ చేయకముందు కొలతలకి చాలా తేడా వస్తుందండి. ఇది సింగిల్ పీస్ మీద ఉంది కాబట్టి ఇదిగో చూడండి, అంగుళానికి ఎక్కువే మనకి ఎగస్ట్రా వచ్చింది. క్లాత్ అంతా అంగుళానికి ఎక్కువ ఎగస్ట్రా వచ్చింది. ఇంత ఎగస్ట్రా ఉంటే చాలు మనకి. మనం పైపింగ్ వేసేసరికి ఇదంతా ఈ ఎగస్ట్రా అంతా కవర్ అయిపోద్ది అనమాట. అందుకని మనం ఎప్పుడైనా సరే 2 పాయింట్లు ఎక్కువ వెడల్పు తీసుకోవాలి. చూడండి, ఇది బ్యాక్ కదా, ఇప్పుడు ఇది ఫ్రంట్. ఈ ఫ్రంట్ కూడా ఇలా బ్యాక్ మీద వేసుకొని చక్కగా ఇటువైపు కానీ అంతా కరెక్ట్గా చూసుకొని ఫ్రంట్ ఏమన్నా ఎగస్ట్రా ఉంటే బ్యాక్ ఉన్న లెవెల్లోనే ఫ్రంట్ను నీట్గా ఇలా శుభ్రంగా తీసేసుకోండి. అప్పుడు మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఫస్టే నీట్గా కట్ చేసుకుంటాం. ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉన్నా ఏదైనా సరే ఈ రెండు కలిపి 4 ఇలా పెట్టేసి ఎక్కువ తక్కువలు ఉంటే అది నెక్ వైపే కట్ చేసుకోండి. సంఖ వైపు రానియకుండా నెక్ వైపే కట్ చేసుకోండి. అప్పుడు మనకి 2 ఒకే లెవెల్లో నీట్గా థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది, లోడింగ్ అనేది వస్తుంది. పైపింగ్ వేసే విధానానికి కటింగ్ ఇదండి. మీకేమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఇక్కడ కూడా ఇలా వేసుకోండి. ఈ 4 గుర్తులు ఇలా కరెక్ట్గా వేసుకోండి. ఇక్కడ ఇలా అంతా సర్దుకొని ఈ షోల్డర్లంతా నీట్గా చూసుకొని కట్ చేసుకోండి. ఎక్కువ తక్కువ రాకుండా. నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయిందండి, ఏం రాలేదు. ఈ షేప్ చూసుకొని షేప్ పట్టి ఇక్కడ చూడండి, మనము వాళ్ళ ఆదికి ఇచ్చిన బ్లౌజు
కుట్టిన వాళ్ళు వేరు. ఇప్పుడు నేను కుడుతుంది ఫస్ట్ టైం వాళ్ళ బ్లౌజు పొడవులు మాత్రం తీసుకున్నాను నేను, ఫ్రంట్ బ్యాక్. ఇంక తర్వాత ఈ షేప్ పట్టీలు ఇవన్నీ మాత్రం నా సొంతగానే నేను కట్ చేస్తానండి. అది బ్లౌజ్తో పని లేకుండానే కట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఒక రంగులో ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడి నుంచి మనకి ఎంత షేప్ పట్టి 2 పాయింట్కి తగ్గింది, 2కి పాయింట్ తగ్గింది. మనం ఇక్కడి నుంచి ఖర్చులు వదిలేసుకుంటే మనకు వచ్చేది అంగుళన్నర పట్టి వేస్తే కొంతమందికి నచ్చదు. కాబట్టి మనం ఇలా కొంచెం క్రాస్గా తీసుకొని అలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసినప్పుడు షేప్ పట్టి మనకి నీట్గా మనం స్ట్రైట్గా తీస్తాం కాబట్టి ఇక్కడ ఎక్కువ తక్కువలు వస్తుంది కదా అనుకుంటే మీరు ఇలా షేప్ పట్టిని ఇలా వేసుకోండి. ఇది చూడండి, ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాము. మనం ఇక్కడ ఆ రంగులో క్రాస్ కూడా తీసుకున్నాము నీట్గా. ఇది చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ పట్టి చిన్నగా వస్తుంది అని చెప్పేసి మనం ఇక్కడ క్రాస్ కూడా తీసుకోండి. ఇలా క్రాస్ తీసినా కూడా షేప్ చాలా నీట్గా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ప్లస్ గుర్తు రావాలి కుట్టినప్పుడు. ఈ నాలుగు కలిపి జాయింట్ వేసినప్పుడు ప్లస్ గుర్తు రావాలని, లేదంటే జాకెట్ బాగా కుదరదు, అటు ఇటు వంకలు వస్తుంది అన్నమాట. ఈ షేప్లో అటువైపు ఇటువైపు అది రావాలి కరెక్ట్గా అంటే మీరు ఇలా చేయండి. ఇదేం చేస్తారు, ఈ రెండింటికి పట్టీ కదా, ఈ 2 గుర్తులు పట్టీ మనకి. ఇలా ఒక గీత వేసుకొని చూడండి, ఇక్కడ ఇలా పెట్టండి. ఈ 2 మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఇలా షేప్ని ఇలా పెట్టుకోండి. ఇది మనం పట్టీ కుట్టేస్తాం కాబట్టి మనకి ఇక్కడి నుంచి షేప్ ఇక్కడికి కావాలి. కాబట్టి మనం బిగినర్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను కూడా ఇలాగే చేస్తానండి. చూడండి, ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని మనం ఇక్కడ పట్టీ కుడతాం కాబట్టి ఆ పట్టీ ఖర్చు వరకే మనం వదిలేసుకోవాలి. అది కూడా ఇంతవరకే వదిలేసుకుంటే ఖర్చుల వరకు చాలు మనకి. ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని ఇక్కడి నుంచి ఇలా దీనికి అంచున ఇలా ఒక గీత గీసుకోండి. తర్వాత ఇలా గీత గీసుకున్నాక ఇప్పుడు మన ఇష్టం, ఇంకా ఇక్కడి నుంచి షేపు ఎంత పెట్టాలనేది మన ఇష్టం. షేప్ పట్టి ఎంత ఉంది కాబట్టి మనం ఇక్కడి నుంచి ఇది షేప్ పట్టీకి ఇక్కడి నుంచి మనం ఇలా ఎక్కువ మొత్తం తీసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా ఉందిలేండి. ఇక్కడి నుంచి షేప్ మొత్తం ఇలా తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. మనం ఇక్కడి నుంచి ఖర్చులు కాబట్టి ఇక్కడి నుంచి మనకి ఇలా వస్తే చాలు. షేప్ పట్టీ అనేది ఇలా వస్తే చాలు మనకి. చూడండి, ఇలా కొంచెం ఇలా క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే నడుము ఎంత కుట్లు టక్స్ వెనక టక్స్ అవన్నీ వేసి ఎంత చేసినా కూడా కొంతమందికి ఏంటంటే ఇట్లా నుంచున్నట్లు ఉంటుంది, పైకి ఇట్లా లేసినట్టు. అది రాకుండా ఉండాలంటే నడుము దగ్గర కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇది చూడండి, ఇప్పుడు మనం ఇలా మనకి ఇక్కడ మాత్రం ఇది ఖర్చులకి ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి మనం ఇలా షేప్ని తీసుకోవచ్చు. ఇలా షేప్ని తీసుకోవచ్చు. అప్పుడు మనకి ఇది చాలా నిండుగా వస్తుంది, షేప్ మొత్తం లోపలికి బద్ది. ఇది చూడండి, ఇక్కడ బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంత దగ్గర అంత ఉంది కాబట్టి ఈ షేపు ఈ నడుము అంతా చక్కగా లోపలికి పోద్ది, మనకి ఏం కనిపించదు. ఈ పట్టీ వేస్తే ఈ పట్టీ చిన్నది వేసినా మనకి ఏ ప్రాబ్లం రాదు. మనం ఇక్కడ కొంచెం పెద్ద పట్టీ ఉంచుకుంటే చాలు. షేప్ పట్టీని ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం ముక్క తగ్గింది చూడండి, చూడండి దీనికి ఎంత ఖర్చుల వారు తగ్గింది. ఇక్కడ నేను చిన్న పీస్ వేసుకొని అడ్జస్ట్ చేస్తాను. ఇక్కడ మాత్రం కరెక్ట్ ఇలా వస్తే మీకు ఇక్కడ ప్లస్ గుర్తు అనేది కుట్టిన తర్వాత నీట్గా ఉంటుంది. ఇదండి బ్లౌజ్ కటింగ్. పైపింగ్ వేసి షేప్ నీట్గా తీసుకునే కటింగ్ ఇది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.